ప్రభుత్వం తరపున కావచ్చు, మరోవైపు ఇటు కేటీఆర్ తరపున యొక్క వాదనలతో ఏ విధంగా ఉన్నాయి? మనతో పాటు న్యాయవాది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు మొన్న మాట్లాడినటువంటి సమయంలో కూడా కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, 55 కోట్ల రూపాయలు ఎలాంటి అప్రూవల్స్ లేకోకుండా పంపించారనేది పదే పదే మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు తీర్పుని ఎలా చూస్తారు? నేను డెఫినెట్గా చెప్తున్నా, స్వేరింగ్ సెరమనీ ఈజ్ ది పార్ట్ అండ్ పార్సిల్. దాన్ని భాగంలో తీసుకోవాలి. వితౌట్ టేకింగ్ ది ఓత్ యాజ్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ డూ డిశ్చార్జ్ డ్యూటీ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ అన్నారు. అంటే భయానికి అనుకూలతలకు నేను ఆశ్రిత పక్షపాతానికి పాల్పడను అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత వై యు ఆర్ డిసొబేయింగ్ యువర్ ఓన్ ఓత్? మీ చేసిన ప్రమాణానికి మీరు విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరో మీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్లో స్పష్టంగా ఏ పార్టీ ఎవరెవరి నుంచి ఫండ్స్ తీసుకుంది ఎలక్ట్రల్ బాండ్ రూపంలో అని, అందులో 47 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ మదర్ కన్సర్న్ అయిన గ్రీన్కో కంపెనీ నుంచి 47 కోట్లు 41 సార్లు తీసుకున్న విషయం స్పష్టంగా లిస్ట్లో ఉంది. అంటే దాన్ని డిశ్చార్జ్ చేసుకోవడానికి, ఆ లయబిలిటీని పోగొట్టుకోవడానికి మళ్ళీ మీరు ఏం చేసారు? 55 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి పంపించారు. ఇంతకంటే అవినీతి, అన్యాయం, ఆశ్రిత పక్షపాతం ఎక్కడ ఉంటుంది? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వాదన 409 అనేది కేటీఆర్కి వర్తిస్తుంది. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్లో 409 వర్తించదు, ఆధారాలు లేవని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఈ కేసులో ప్రధాన కీలక సూత్రధారి కేటీఆర్ అనేది ప్రభుత్వం యొక్క వాదనలు విన్న తర్వాత మెరిట్స్ని ఆధారంగా చేసుకొని ఈ తీర్పు వెల్లడించింది అనుకోవచ్చా? 409 is designed solely to fix this type of accused. అధికారం ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఖజానాను కాపాడవలసిన బాధ్యతలో ఉండి ఖజానాను దుర్వినియోగం చేస్తే 409 స్ట్రైట్లీ అప్లికబుల్. 409 అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో రిలీఫ్ ఫర్ కేటీఆర్. స్పష్టంగా అర్థమైంది. కేటీఆర్ ఇందులో అవినీతికి పాల్పడ్డాడని, ఎక్కడా కూడా ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ లేవు అనేటువంటి అంశాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. మరోవైపు ఒక్కొక్క సెక్షన్ పైన దాదాపు గంటల తరబడి వాదనలు వినిపించారు. కానీ ప్రభుత్వం సూటిగా చెప్పింది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఈ అంశాలన్నీ బయటపడతాయని. ఇప్పుడు ప్రభుత్వం యొక్క వాదనలకు ఏకీభవించినట్లేనా? అంటే ఏది గ్రౌండ్స్ తీసుకొని ఈరోజు తీర్పు వెల్లడించింది అనేది మీ అబ్జర్వేషన్ ఏంటి? గ్రీన్కో నుంచి క్లియర్గా వచ్చినాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. 47 కోట్లు. ఈ ఎఫ్ఈఓ అనేది ఒక బుడ్డ కంపెనీ, 3 రోజుల ముందు అగ్రిమెంట్ చేసుకోవడానికి మాత్రమే రిజిస్టర్ చేయబడ్డ కంపెనీ. దాంతో భాగంగానే, అంటే 47 కోట్లు చెల్లించిన భాగంగా మళ్ళీ ఇక్కడ డబ్బులు చెల్లించడం జరిగింది. ఇంతకంటే అవినీతి ఏముంటుంది? స్ట్రైట్ అవే అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు ఫైల్ చేసిన అఫిడవిట్ ఉంది, దాన్ని కదా చెప్పాల్సింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం వస్తాయి, అన్నీ వస్తాయి. బీయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సోకాల్డ్ టీఆర్ఎస్ పార్టీ, యు ఆర్ సోలలీ ఎంటైటిల్డ్. నీవే తప్పు చేసినావు. యాజ్ ఎ రూల్స్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్స్ పొందలేదు, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదు, బాడీలో చర్చించలేదు, ఆర్బీఐ అనుమతులు పొందలేదు అనేటువంటి అంశాన్ని పదే పదే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఏంటి? డెఫినెట్గా ఇవన్నీ లూప్ హోల్స్ క్లియర్గా కనిపించినాయి, లాకునాస్ ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా హానరబుల్ హైకోర్టు ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చిందో తర్వాత తదనుగుణంగా జరిగిన